ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తెలంగాణ సమస్యపై గత అనుభవాల దృష్ట్యా తలెత్తబోయే పరిణామాలు అంచనా వేసుకుని ఓ నిర్ణయానికి రావాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే 28న ప్రకటన ఉండబోదని ఉత్కంఠకు తెరదించిన నేపథ్యంలో రాష్ట్ర స్థితిగతులపై సావధానంగా చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ జరగనున్న కోర్ కమిటీలోనూ తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అంశంపై కసరత్తుకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వరుసగా రెండో రోజు ప్రధాని మినహా పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. యాంటోనీ, చిదంబరం, షిండే, ఆజాద్, వైలార్ రవి, రాష్ట్రంపై అవగాహన ఉన్న దిగ్విజయ్ కూడా హాజరైన ఈ భేటీలో సమైక్య విభజన వల్ల తలెత్తే సానుకూల ప్రతికూల అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. 28లోగా తెలంగాణ ప్రకటన ఉండబోదంటూ ఇప్పటికే ఆజాద్ ప్రకటించడం వల్ల ఉత్కంఠకు ఒకంత తెరదించినట్లయినందున ఇక ప్రశాంత వాతావరణంలో సావధానంగా చర్చించాలని భేటీలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈ అంశంపైన ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయినా నిర్ణయం దిశగా అడుగులేసే క్రమంలో తుది అభిప్రాయానికి 10-15 రోజులు పట్టొచ్చని కొందరు సీమాంధ్ర ఎంపీలు అంటున్నారు. కాంగ్రెస్ ఓ తుది నిర్ణయానికంటూ వస్తే యూపీఏ భాగస్వామ్య పక్షాల్ని పిలిచి మాట్లాడుతుందని, అప్పుడే సమస్య పరిష్కారంపై కదలిక వచ్చినట్లు భావించాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 9 ప్రకటన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పనందునే అలాంటి నిర్ణయం వెలువడిందని, ఆ తర్వాత తలెత్తిన పరిణామాల దృష్ట్యా వివిధ ప్రాంతాల ముఖ్య నేతల్ని సంప్రదించకుండా మరోసారి అలాంటి తప్పులు చేయబోదని భావిస్తున్నారు. అధిష్టానం తొలుత అంతర్గతంగా సంప్రదింపులు పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. అనంతరం 3 ప్రాంతాల నేతల్ని పిలిచి తాము తీసుకుపోయే నిర్ణయాన్ని వివరించి మానసికంగా సమాయత్తం చేస్తుందని తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్రాన్ని విడగొట్టేటట్లయితే సీమాంధ్ర నేతల్ని పిలిచి ఏం కావాలో తెలుసుకుని క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా చూడాలని కోరుతుందని కొందరు ఎంపీలు చెప్తున్నారు. సమైక్యంగానే కొనసాగిస్తే తెలంగాణ నేతల్ని ఎలాగోలా పరిస్థితుల్ని చక్కదిద్దాలని కోరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులతో తెలంగాణలో ఆ ప్రాంత నేతలు రాజకీయంగా ఆందోళనలు చవిచూస్తుండగా సీమాంధ్ర నేతలు మాత్రం కాంగ్రెస్ ఒక్కటే సమైక్యంగా ఉంచేందుకు పాటుపడుతుందనే సంకేతాలతో మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 27 నుంచి కేంద్రం ప్రక్రియ ప్రారంభిస్తుందని, తొలుత ప్యాకేజీ దిశగా అడుగులేసి 2014లోగా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామన్న సంకేతాలు పంపొచ్చని నేతలు అభిప్రాయపడుతున్నారు.